ఎండాకాలం వచ్చేసింది. దీనితో చాలా మంది ఏసీలు కొంటుంటారు. మరి ఇందులో ఇన్వర్టర్ ఏసీ కొనాలా లేక నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనాలా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఈ రెండింటిలో కరెంట్ వినియోగం, టెక్నాలజీ వంటి వాటి మధ్య చాలా తేడాలున్నాయి. అందుకే మీ అవసరాన్ని బట్టి సరైన ఏసీ ఎంచుకోకపోతే కరెంటు బిల్లుతో జేబు చిల్లు పడుతుంది. అలాగే రిపేర్ సమస్యలు వస్తుంటాయి. మరి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీల మధ్య ఉన్న ఆ తేడాలు ఏవి? మీకు సరిపోయే ఏసీని ఎలా ఎంచుకోవాలి? ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇన్వర్టర్ ఏసీలు. ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేస్తాయి. దీనితో ఏసీపై ఒత్తిడి పడకుండా కంప్రెసర్ వేగాన్ని అవసరమైన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ కు తగిన విధంగా ఇన్వర్టర్ ఏసీలు బ్యాలెన్స్డ్ గా పనిచేస్తాయి. దీనితో ఇవి తక్కువ కరెంటుతోనే పనిచేస్తాయి. ఇక నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో కంప్రెసర్ పూర్తిగా ఎనర్జీతో పనిచేస్తుంది. దీంతో కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉండదు. దీనివల్ల వీటికి ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుంది. ఇన్వర్టర్ ఏసీలలో కంప్రెసర్ తక్కువ శబ్దంతో సజావుగా పనిచేస్తుంది. గదిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఫుల్ స్పీడ్తో పనిచేసి రూమ్ను వేగంగా చల్లబరుస్తాయి. ఆ తర్వాత టెంపరేచర్ను బ్యాలెన్స్ చేస్తూ సైలెంట్గా రన్ అవుతాయి. సౌండ్తో ఇబ్బంది లేకుండా ఫాస్ట్ కూలింగ్ కావాలంటే ఇన్వర్టర్ ఏసీలు బెటర్ ఆప్షన్. నాన్ ఇన్వర్టర్ ఏసీల కంప్రెసర్ ఎప్పుడూ ఒకే స్పీడ్తో పనిచేస్తుంది. ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే ఇవి గదిని చల్లబరచడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఈ ఏసీలు ఆన్ ఆఫ్ అయ్యేటప్పుడు సౌండ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల ఏసీల మన్నిక దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇన్వర్టర్ ఏసీలోని పీపీబీ కాస్త ఖరీదు. దీంతో రిపేర్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీలలో టెక్నాలజీ కాస్త సింపుల్ గా ఉంటుంది. వీటి విడి భాగాలు సులభంగా దొరుకుతాయి. అలాగే రిపేరింగ్ కు తక్కువ ఖర్చు అవుతుంది. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండాలి అనుకుంటే నాన్ ఇన్వర్టర్ ఏసీలు కొనొచ్చు. ఏసీ కొనేటప్పుడు మీ వాడకాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. రోజుకు 4 గంటల కంటే ఎక్కువ వాడేవారు ఇన్వర్టర్ ఏసీ తీసుకుంటే కరెంటు బిల్ ఆదా అవుతుంది. రోజుకి 1 లేదా 2 గంటలు మాత్రమే వాడేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం మంచిది. అలాగే నాన్ ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీల కొనుగోలు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్ను బట్టి ఏసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఏసీ ఇన్వర్టర్ అయినా నాన్ ఇన్వర్టర్ అయినా ఖచ్చితంగా 100% కాపర్ కాయిల్ ఉన్నదే కొనడం బెటర్. ఇది ఏసీ లైఫ్ ను పెంచుతుంది. దీనివల్ల మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయి.